రైట్, ముందుగా కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు, బైడెన్ చెప్పండి. ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై కుట్ర చేయాలి అనుకున్నటువంటి కారణం, దాని వెనక అసలు రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ముందుగా రోజా గారు మీకు, అట్లాగే లక్ష్మీనారాయణ గారికి, వినోద్ కుమార్ గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీకు ముందు నుంచే చెప్తున్నారు ట్రంప్ గారు, డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ అని చెప్పి. అంటే ఎలక్షన్ల ద్వారా వస్తూ పోతూ ఉన్న అధికారులు కాకుండా, ఎగ్జిక్యూటివ్ కాకుండా, మొత్తం అమెరికా వ్యవస్థనే కబ్జా పెట్టిన ఒక పర్మనెంట్ బ్యూరోక్రసీ అనండి, కొంతమంది పెద్దలు అనండి, ఇది డీప్ స్టేట్ అంటారు. వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అమెరికా మొత్తము. యుఎస్ఏఐడి అని చెప్పి, యుఎస్ఏఐడి అంటారు, యుఎస్ఏ ఎయిడ్ అంటారు, యుఎస్ఏయిడ్ అంటారు. ఈ సంస్థ ద్వారా కొన్ని వందల బిలియన్ల డాలర్లు ప్రపంచం మొత్తంలో స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు విదేశాల్లో ఏదైనా మన దేశం కూడా విదేశాలకి, చాలా దేశాలకి, ఇప్పుడు మాలి ఉందనుకోండి, మాల్దీవ్స్, అక్కడ కూడా కొంత ఎయిడ్ మనము పంపిస్తూ ఉంటాము. ఇతర దేశాలకి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకి మనము పంపిస్తుంటాము. కానీ యూజువల్గా అది ఏమవుతుంది అని అంటే, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, అంటే ఫారిన్ మినిస్ట్రీ ద్వారా వారు ఆ ఎయిడ్ మనము అందిస్తూ ఉంటాము. ఆ దేశాలకి డబ్బులు అందిస్తూ ఉంటాము. అక్కడ ఏదో ఒక అవసరాలకి, ప్రజల అవసరాల కోసం అని చెప్పి మనము సహాయం చేయడానికి సహాయ నిధి ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు యుఎస్ఏఐడి అనేది ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో, అది అందులో ఏం జరుగుతోంది అని చెప్పి, ఏ విధంగా మీరు డబ్బులు డిస్పర్స్ చేస్తున్నారు, అసలు ఎవరెవరికి పంపిస్తున్నారు అని చెప్పి, దాన్ని ఆడిట్, ఇప్పటివరకు ఆడిట్ జరిగింది లేదు కొన్ని దశాబ్దాలుగా. ఆడిట్ చేయడానికి అసలు ఏ విధంగా వెచ్చిస్తున్నారు మీరు డబ్బులు తీసుకెళ్లిన వాటిని అని చెప్పి, డోజ్ అని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఎలాన్ మస్క్ హెడ్ చేస్తారు దాన్ని. వారు వచ్చి అసలు మీరు డబ్బులు, మన బడ్జెట్లో డబ్బులు ఎలకేట్ చేస్తున్నారు యుఎస్ఏఐడికి, ఆ డబ్బులతో మీరు ఏం చేస్తున్నారు అని అంటే మేము చెప్పమన్నారు ఫస్ట్. ఆ డబ్బులు ఇమీడియట్గా మీరు ఇప్పటివరకు ఇచ్చినవి ఓకే ఆపండి, ఇప్పుడు ఒక్క పైసా కూడా బయటికి ఇవ్వద్దు అని అంటే, అప్పటికప్పుడు ఈవెన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, గవర్నమెంట్ ఆర్డర్ని కూడా ధిక్కరిస్తూ వారు కొన్ని మిలియన్ల డాలర్లు బయటికి పంపిస్తే దాని మీద విచారణ జరిగింది, కొంతమందిని ఫైర్ చేశారు, దాని తర్వాత అరెస్ట్ కూడా అయినట్టు ఉన్నారు, లేకపోతే డిస్మిస్ అయ్యారు ప్రస్తుతానికి. దాని తర్వాత చట్టరీత్యా వేరే చర్యలు తీసుకుంటున్నారు. సో వారు ఆ యుఎస్ఏఐడి అనే సంస్థ దాదాపు ఎట్లా తయారైపోయింది అని అంటే, అదే ఒక వ్యవస్థలాగా, అసలు అమెరికా ప్రజాస్వామ్యంతో పని లేనట్లుగా అది వ్యవహరించడము, ఈవెన్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ని కూడా ధిక్కరించడం మనం చూసాము. దాని తర్వాత అసలు మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్నే షట్ ఆఫ్ చేస్తున్నామని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా పంపించారు. చాలామందిని, కొన్ని వేల మంది ఉంటే ఆఖరికి 300 మందికో ఏమో ఉద్యోగం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ 8 నెలల సెవరెన్స్ అంటారు, 8 నెలలది అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసి అందరిని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఈ లెక్కలు తీయడం మొదలుపెట్టారు డోజ్ వారు, ఒకసారి దాని కంట్రోల్ వచ్చిన తర్వాత తీయడం మొదలు పెడితే, ఈ యుఎస్ఏఐడి అనేది ఒక పొలిటికల్ పర్పసెస్కి ప్రపంచం మొత్తంలో ఎన్నో దేశాల్లో పొలిటికల్ పర్పసెస్కి, ఇప్పుడు మీకు స్కూళ్ళు కట్టించడానికో, ఎవరికో భోజనాలు పెట్టడానికో, నీళ్ళ సరఫరాకి హెల్ప్ చేయడానికో, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర ఇట్లాంటి మలేరియాని ఎలిమినేట్ చేయడానికో, ఇట్లాంటి వాటికి చేయలేదు వారు. వారు ఏం చెప్పారు, భారతదేశం ఉదాహరణకి, భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ పెంచాలి, ఏ ఓటర్ టర్న్అవుట్ పెంచాలి, ఎవరి ఓటర్ టర్న్అవుట్ పెంచాలి అన్నది ఇంకా డీటెయిల్స్ రావాల్సింది ఉంది అని చెప్పి, మన దగ్గర బంగ్లాదేశ్కి 29 మిలియన్లు దేనికి అని అంటే, అక్కడ స్ట్రెంథనింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అట. మరి ఆ ల్యాండ్స్కేప్ ఏం ల్యాండ్స్కేపు, ఏ పొలిటికల్ ల్యాండ్స్కేప్ మీరు చూశారు. మొన్నే ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని దించేసి, షేక్ హసీనా గారు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు ఇది తీసుకుని, అసైలం తీసుకుని. సో వారు పారిపోయి రావాల్సి వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఓవర్టేక్ చేశారు. ఎంతోమంది హిందువుల ఊచకోతలు జరుగుతున్నాయి. ఇస్కాన్ వారు ఎక్కడ కూడా ఏ వైలెన్స్కి వారు, ఏ ప్రపంచం మొత్తంలో ఎప్పుడు కూడా మోస్ట్ శాంతియుతమైన హిందూ ఆర్గనైజేషన్ అంటే ఇస్కాన్. అట్లాంటి వారి బంగ్లా చీఫ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన కోసం అని చెప్పి కోర్టుల్లో ఫైట్ చేయడానికి వచ్చిన లాయర్ని హతమార్చారు ఎవరు రాకుండా. సో ఇప్పుడు ఏ ప్రభుత్వం నుంచి
ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడేసి ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? ర- ఆ, ఆ, బంగ్లాదేశ్ వీధుల్లో ఏ విధంగా హిందువుల ఇతర మైనారిటీల ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కానీ వారి ఊచకోత జరుగుతోంది, మానభంగాలు జరుగుతున్నాయి. ఈ విధమైన పరిస్థితి. అండ్ ఇప్పుడు మొత్తం మీద ఇండియా శత్రువై కూర్చుంది, పాకిస్తాన్ మిత్రులు అయిపోయారు. పాకిస్తాన్ నుంచి కొన్ని పదుల వేల మంది చనిపోతే, ఆ, సామూహిక మానభంగాలకు గురైతే, అసలు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో భారత్ తోడ్పడి బంగ్లాదేశ్ని విముక్తి చేస్తే పాకిస్తాన్ నుంచి, ఈరోజు అదే పాకిస్తాన్ మా అన్నదమ్ములు ఇండియా శత్రువు అన్న టైప్ లో వారు చేశారు. ఇక్కడే కిషోర్ గారు, కాదు, అయితే ఈవెన్ బైడెన్ కుట్ర గురించి ట్రంప్ కనుక ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేశారు కదా, మరి అంటే మోడీ కనుక నిజంగా అప్రమత్తంగా లేకపోయి ఉంటే షేక్ హసీనా ఏదైతే జరిగిందో అదే మోడీ విషయంలో కూడా జరిగి ఉండేది అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మీకు ఇవన్నీ ఊహాజనితం ఏమీ కాదండి. మీకు మన ఫార్మర్స్ ఇది అని చెప్పి చేశారు. అందులో ఎన్ని ఇట్లాంటి విచ్ఛిన్నకర శక్తులు ఎంబెడ్ అయ్యి ఆ విషయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారు? రెడ్ ఫోర్ట్ మీద ఇండియా జెండాను తీసేసి పాకిస్తాన్ జెండా ఎగరవేసేంత దూరం వెళ్ళిపోయింది. మీకు షాహీన్ బాగ్ ప్రొటెస్ట్, ఒక దేశంలో అసలు ఎవరెవరో సినిమా యాక్టర్లు, ఇంకా అసలు చాలా షేడీ యాక్టర్స్ వాళ్ళు, మళ్ళీ అట్లాంటి వాళ్ళు వై ఈజ్ ఎవ్రీ వన్ నాట్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పి ట్వీట్లు చేశారు. అసలు వాళ్ళు ఒక గ్లోబ్ చూపించి ఇందులో ఇండియా ఎక్కడ ఉంది అంటే చెప్పలేని వారు సెలబ్రిటీస్. అట్లాంటి వారందరూ పైసలు ఇస్తే ట్వీట్ చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మరి అంత ఫండింగ్, మిలియన్స్, టెన్స్ ఆఫ్ మిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్, బిలియన్స్ అండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. 1 బిలియన్ అంటే 8,000 కోట్లు. వందల బిలియన్ల డాలర్లు ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, వారు చెబితే వినే ప్రభుత్వాలు లేకపోయినట్లయితే వారిని కూల్చడానికి ఎన్నో. మీకు అంతకుముందు కమలా హ్యారిస్, మీకు ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు బైడెన్ కావాలనే చేశారా ఆ ప్రభుత్వము, ఇవన్నీ తర్వాత తెలుస్తారు. మన ఏజెన్సీస్ కూడా తెలుస్తాయి. ఎందుకంటే మనము అది బైడెన్ ప్రభుత్వమా ఇదే అని అనట్లేదు, డీప్ స్టేట్ అంటున్నాం. మీకు మన ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నారు, ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీకు అంతకుముందు జమ్మూ కాశ్మీర్ విషయమే ఉంది. కమలా హ్యారిస్ గారు అంతకుముందు ఒకసారి మేము అక్కడ ఆర్టికల్ 370 టెంపరరీ ట్రాన్సియంట్ ప్రొవిజన్ని తీసేయడము మన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అట్లాంటి దాని మీద మేము కాశ్మీర్లతో ఉన్నాము అంటే ఇండైరెక్ట్గా అన్యాయం జరిగింది. మీకు ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్లో వేలు పెట్టడం ఇదే విషయము. అసలు రష్యన్ హోక్స్ అన్నారు, ఫైనల్గా తేలింది ఏంటంటే అదంతా అబద్ధపు పుస్తకం అని చెప్పి. ట్రంప్ని గెలిపించడానికి రష్యా ఏదో పైసలు ఖర్చు పెడుతోందని చెప్పి పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు అమెరికా ఎన్ని దేశాల్లో అయితే, మీకు ఒక్క విషయం చెప్పాలి, ఇక్కడ ట్రంప్ బైడెన్, ఇప్పుడు బైడెన్ ప్రభుత్వానికో ట్రంప్ ప్రభుత్వానికో డెమోక్రాట్సో రిపబ్లికన్సో పక్కకు పెడితే ప్రస్తుతానికి మనం ఏ పార్టీని, ఎందుకనంటే ఇవి విదేశీ వ్యవహారాలు, నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఎవరి మీద ఏమీ స్పెసిఫిక్గా నేను అనదలుచుకోలేదు. కానీ బట్ ప్రభుత్వమే చెప్తుంది, అమెరికన్ ప్రభుత్వమే చెప్తుంది, డీప్ స్టేట్ ఏదైతే ఈవెన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కి భిన్నంగా వారు ఏమంటున్నారంటే, మన స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు అక్కడ, అంటే ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అనుకోండి, ఫారిన్ మినిస్టర్, వారి ఆధీనంలో లేకుండా వారు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక దేశంలో దానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు. ఈవెన్ టెర్రరిస్టులకు కూడా డబ్బులు అందజేశారు అని చెప్పి, వారికి అనుబంధ సంస్థలకు కూడా యుఎస్ఏఐడి ద్వారా డబ్బులు వెళ్ళాయని చెప్పి, బిలియన్ల డాలర్లు అండి. ఒక చేయితో ఏదైతే వీరి సోల్జర్స్ అక్కడ ఫైట్ చేస్తుండగా ఏది మిడిల్ ఈస్ట్ లో, ఇంకొక చేయితో ఇదే యుద్ధాన్ని అవతల వీరిని అపోజ్ చేస్తున్న టెర్రరిస్టులకి యుఎస్ఏఐడి ద్వారా డబ్బులు వెళ్ళాయి. ఇంకా వింతలు, అసలు మనం ఊహించలేని వింత విషయాలు వస్తున్నాయి అన్నమాట. ఇవే కాకుండా ఒక ఎజెండా, ఈ జెండర్ ఎజెండా అనండి, ఇంకొకటి అనండి. ట్రంప్ గారు వచ్చిన తర్వాత 57, 46 వివిధ రకాలైన జెండర్స్, అంటే స్త్రీలు పురుషులు కాకుండా ఇంకొక 45 రకాల లింగ భేదాలు ఉన్నాయని చెప్పి వారంతా చేస్తే లాస్ట్కి ఫైనల్గా ఇద్దరే ఉన్నారు అని చెప్పి, అది ప్రమోట్ చేయడానికి ప్రపంచం మొత్తంలో, ఇది ఆఫ్రికాలో, ఏషియాలో, లాటిన్ అమెరికాలో అది ప్రమోట్ చేయడానికి, ఈస్టర్న్ యూరోప్ లో కిషోర్ గారు మళ్ళీ మాట్లాడతాను, కోట్ల వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతకీ అక్కడ ఉన్న వారికి భోజనము, అక్కడ శాంతి పెంపొందించే విషయాల్లో ఇట్లాంటివి పట్టించుకోకుండా అక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచే, ఇది డీప్ స్టేట్ వ్యవహారం అండి. అంటే
ఈ బైడెన్ ట్రంప్ ఒకవైపు అయితే అసలు ఎన్నికలు కాబడ్డ గెలిచిన వారైతే ఇప్పుడు మన దేశంలో కూడా ఉంటుంది ఇట్లాంటిదే ఫోర్సెస్. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా చాలా కష్టపడుతుంటారు. ఆధీనంలోకి రాలేదు వ్యవస్థ అని అంటుంటారు చూసారా, ఇట్లాంటిదే అనమాట. రైట్ కిషోర్ గారు. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, అసలు బైడెన్ హిడెన్ ఎజెండా ఏమై ఉంటుందంటారు?